హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. మనకి లాస్ట్ 2 డేస్ నుంచి ఈఏపీ సెట్‌కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఈ థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఫేజ్ ఉంటుందేమో అని చెప్పేసి మనం చాలా ఎదురు చూస్తూ ఉన్నాము. బట్ దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా ఇంతవరకు గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పటివరకు రాలేదు. సో చాలామంది కూడా నాకు కాల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఫోర్త్ ఫేజ్ ఉంటుందా? ఉండదా? లేకపోతే ఏం చేయాలి? మరి ఏదైనా కాలేజ్‌లో మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేయమంటారా సార్ ఏంటి అనేసి చాలామంది అడగడం జరుగుతుందనమాట. సో యాక్చువల్గా మనకి ఇప్పుడు థర్డ్ ఫేజ్ తర్వాత యాజ్ పర్ షెడ్యూల్ మనకి ఉన్న అనదర్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏంటి అని అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అనమాట. సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ అది మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపటి నుంచి అంటే రేపు ఎల్లుండి 21st అండ్ 22nd ఉంది. సో ఒకవేళ దాన్ని పోస్ట్పోన్ చేస్తే, ఒకవేళ ఇప్పటివరకైతే చేయలేదు, అది పోస్ట్పోన్ చేస్తే అంటే ఇది ఫోర్త్ ఫేజ్ ఉండిన పక్షంలో అది ఫోర్త్ ఫేజ్ అదే మన ఇంటర్నల్ స్లైడింగ్ అనేది పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అదేం లేదు, ఫోర్త్ ఫేజ్ అటువంటిది ఏమీ లేదు అని అంటే మాత్రం యాస్టీస్గా రేపు ఎల్లుండి ఇంటర్నల్ స్లైడింగ్ జరిగే అవకాశం అయితే తప్పకుండా ఉంది. సో చూడండి, ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉన్నట్లయితే నేను డెఫినెట్గా మీకు అప్లోడ్ చేస్తాను. అయితే ఈరోజు ఇంకొక అప్డేట్ ఏంటి అని అంటే మనకి సిబిఐటి అండ్ ఎంజిఐటి ఈ రెండు కాలేజీల్లో కూడా మనకి స్పాట్ అడ్మిషన్ బి కేటగిరీలో మిగిలిపోయిన బి కేటగిరీ కౌన్సిలింగ్ ఆల్రెడీ అయిపోయింది. దానికి కొన్ని సీట్లు మిగిలిపోయాయి అన్నమాట. బి కేటగిరీ కౌన్సిలింగ్లో కొన్ని సీట్లు మిగిలిపోవడం వల్ల వాటిని స్పాట్ అడ్మిషన్స్లో ఫిల్ చేయడం కోసం వాళ్ళు డేట్స్ అయితే అనౌన్స్ చేశారు. అది 21st రోజు అంటే రేపు అనమాట, 21వ తారీఖు బుధవారం రోజు మనకి స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. ఏది రెండు కాలేజీలకి ఒకటే దగ్గర ఉంటాయి. మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండు కాలేజీకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆ డీటెయిల్స్ ఏందనేది ఒకసారి చూద్దాము. సిబిఐటి అండ్ ఎంజిఐటి రెండు ఓకే. సో పైన మీకు మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో 21st రోజు ఉంటుంది షెడ్యూల్. చూడండి, డేట్ ఆఫ్ స్పాట్ అడ్మిషన్స్ 21st August 2024 వెనస్డే అండ్ రిపోర్టింగ్ టైము 9 AM ఆన్ 21st August అనమాట. ఓకే, క్యాండిడేట్స్ హూ డూ నాట్ రిపోర్ట్ బిఫోర్ 11 AM ఆన్ 21st August విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో 11 గంటల లోపల మీరు అక్కడ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు 11 లోపల చేయకపోతే ఇంకా మిమ్మల్ని కన్సిడర్ చేయరు స్పాట్ అడ్మిషన్కి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ దిస్ స్పాట్ అడ్మిషన్ విల్ నాట్ బీ పర్మిటెడ్ ఫర్ క్యాన్సిలేషన్. సో స్పాట్ అడ్మిషన్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో, ఎవరికైతే సీటు అలాట్ అయిందో, సో వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితులలో ఛాన్స్ లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అండ్ వెన్యూ ఎక్కడ అనంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పిఆర్ నంబర్ 3-5-925/2B, కేశవ్ మెమోరియల్ హై స్కూల్ లేను, హిమాయత్ నగర్, నారాయణగూడ, హైదరాబాద్ 29. మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సిబిఐటి కానీ ఎంజిఐటి కానీ రెండు ఇదే అడ్రస్లో ఉంటాయి. కేశవ్ మెమోరియల్ లేను, హిమాయత్ నగర్లో. మీరు నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గరలో ఉంటుందన్నమాట ఇది. ఇటు లిబర్టీ నుంచి వచ్చే వాళ్ళైతే, లిబర్టీ సైడ్ నుంచి వచ్చే వాళ్ళైతే నారాయణగూడ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు లెఫ్ట్లో జావా షోరూమ్ ఉంటుందన్నమాట. జావా బైక్ షోరూమ్ ఉంటుంది, ఆ పక్క లైన్లో ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ మీరు బర్కత్పురా నుంచి వస్తుంటే, లేకపోతే బర్కత్పురా అయితే ఆ ఫ్లైఓవర్ నారాయణగూడ ఫ్లైఓవర్ దిగిన తర్వాత కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్లో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే అక్కడ లెఫ్ట్లో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్లోనే అడ్రస్. సో చిక్కడపల్లి సైడ్ నుంచి వచ్చేవాళ్ళు నారాయణగూడ ఫ్లైఓవర్ కింద నుంచి రైట్ తీసుకొని రావాలి. అండ్ అటు కాచిగూడ వైపు నుంచి వచ్చే వాళ్ళైతే ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇది అడ్రస్. అయితే ఇంకా కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. క్యాండిడేట్స్ డిజైర్స్ ఆఫ్ అటెండింగ్ స్పాట్ అడ్మిషన్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్. మీరు ఏమేమి సర్టిఫికేట్లు తీసుకురావాలనేది ఇక్కడ ఇచ్చారు. ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో, 10+2 మెమో, టీసీ, ఇంటర్ టీసీ, బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th క్లాస్ టు 12th క్లాసు, తర్వాత జేఈ మెయిన్ 2024 హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు,
మైగ్రేషన్ సర్టిఫికేట్ అదర్ దాన్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, తెలంగాణలో చదివిన వాళ్ళు కాకుండా ఇంకా వేరే స్టేట్లో చదివిన వాళ్ళు అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అండ్ తెలంగాణ ఈఏపీ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డు. సో ఇవి అన్నమాట మీరు స్పాట్ అడ్మిషన్కి తీసుకురావాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఓకే. నెక్స్ట్ ఫీజు ఎంత పే చేయాలి అని అంటే మీరు 1,73,500 రూపీస్. దాంట్లో 1,65,000 రూపాయలేమో ట్యూషన్ ఫీజు ఉంటుంది, 8,500 రూపీస్ మిస్లేనియస్ ఫీజు ఉంటుంది అనమాట. మొత్తం కలిపి మీరు 1,73,500 రూపాయలు అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది. మీరు దీన్ని క్యాష్ అయినా తీసుకురావచ్చు, లేదంటే డీడీ అయినా తీసుకురావచ్చు. సో ఒకవేళ డీడీ తీసుకురావాలనుకుంటే సిబిఐటి ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసీట్స్ అనే పేరు మీద మీరు డీడీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి జాగ్రత్తగా. సో ఆ పేరు మీద డీడీ తెచ్చుకోవాలి. లేదు అని అంటే క్యాష్ తెచ్చుకున్నా పర్వాలేదు, డైరెక్ట్గా క్యాష్ కూడా పే చేయొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ద అబవ్ ఫీజ్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎనీ ఫర్దర్ ఆర్డర్స్ ఆఫ్ టీఏఎఫ్ఆర్సి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. యాక్చువల్గా సిబిఐటి ఫీజు మొన్నటి వరకు అంటే ఒక 10 days బ్యాక్ వరకు కూడా 1,40,000 ఉండేది. తర్వాత 25,000 ఫీజు పెంచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆర్డర్ రావడం జరిగిందనమాట. దాని ప్రకారంగా 1,65,000 రూపాయలు అయింది దాంట్లో ఫీజు. కాబట్టి ఒకవేళ మళ్ళీ దీంట్లో ఏమైనా అటు ఇటు చేంజెస్ ఉంటే అది సబ్జెక్ట్ టు ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ. ఓకే. తర్వాత దీంట్లో ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేయాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకొచ్చుకోవాల్సిన సర్టిఫికెట్స్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళ ఫీజు కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. అవేంటనేది చూద్దాం ఒకసారి. ఒరిజినల్ ఎస్ఎస్సి ఆర్ 10th క్లాస్ ఈక్వలెంట్ మార్క్స్ షీటు, తర్వాత ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2. నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్స్ బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఓకే. తర్వాత ఒరిజినల్ మైగ్రేషన్ సర్టిఫికేట్, జిరాక్స్ కాపీస్ ఆఫ్ వ్యాలిడ్ గ్రీన్ కార్డ్ ఆర్ పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ కంట్రీ అదర్ దాన్ ఇండియా. ఎవరైతే ఈ స్పాన్సర్ ఉంటారో ఎన్ఆర్ఐ స్పాన్సరు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఇవి. గ్రీన్ కార్డు కానీ, పర్మనెంట్ రెసిడెంట్ కార్డు కానీ, లేదంటే ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ కార్డు అలాంటివి ఏదైనా కూడా పెట్టొచ్చు. అండ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఆఫ్ ద స్పాన్సర్. ఇవి మీరు స్పాన్సర్ నుంచి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్. తర్వాత జిరాక్స్ కాపీ ఆఫ్ ద స్పాన్సర్షిప్ లెటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ పేయబుల్. ఈ ఎన్ఆర్ఐ కోటాలో మీరు అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటే ఎన్ఆర్ఐ కానీ ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోడ్, ఎన్ఆర్ఐ కాదు డైరెక్ట్గా ఎన్ఆర్ఐ స్పాన్సర్ అనమాట. ఎన్ఆర్ఐ స్పాన్సర్కి ఫీజు మీకు $5,000 ఉంటుందన్నమాట. $5,000 ఉంటుంది. ఆర్ ఇట్స్ ఈక్వల్ బీయింగ్ 4,20,000 అండ్ ఏ సెపరేట్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ 8,500 రూపీస్ టువార్డ్స్ మిస్లేనియస్ ఫీజ్ బోత్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్. మీరు కావాలంటే క్యాష్ 4,20,000 ప్లస్ 8,500 ఇండియన్ రూపీస్లో క్యాష్ కూడా పే చేయొచ్చు. లేదు డీడీ తీసుకురావాలనుకుంటే మాత్రం ఓన్లీ 4,20,000కి డీడీ తీసుకోవాలి సపరేట్గా, అండ్ 8,500కి సపరేట్గా తీసుకోవాలి. ఆ డీడీ సిబిఐటి ఫీ కలెక్షన్ అండ్ అదర్ రిసీట్స్ అనే పేరు మీద డీడీ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో సేమ్ ఇవే డీటెయిల్స్, ఓన్లీ ఒక ఫీజు మాత్రం తేడా ఉంటుంది. మనకి డేట్ కానీ, టైం కానీ, లేదంటే అదర్ కండిషన్స్, సర్టిఫికేట్స్, వెన్యూ ఆఫ్ స్పాట్ అడ్మిషన్ ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి ఎంజీఐటీకి. ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ ఫీజులో తేడా ఉంటుంది. ఇక్కడ 1,65,000 ఫీజు అయితే ఎంజీఐటీలో 1,60,000 ఫీజు అనమాట. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది మన దగ్గర. మీకు ఎవరికైనా కావాలనంటే నాకు కింద కామెంట్స్లో పెట్టండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. సో ఈ రోజుకి ఇది అండి అప్డేటు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కింద కామెంట్స్లో రాయండి. ఈ 4th ఫేజ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా నేను మీకు పోస్ట్ చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.